కాళోజీ గారి 111వ జన్మదినం సందర్భంగా 50 మంది తెలంగాణ వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ప్రకటించిన కాళోజీ ఆయన ప్రకటించిన సిద్ధాంతం ప్రకారమే జీవించాడు. తాను మొత్తం జీవితాన్ని సమాజం కోసమే కేటాయించాడు. ఆనాడు నిజాం వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడితే తన జీవితకాలం అంతా కూడా ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదిరించాడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆదర్శం, అన్యాయాన్ని ఎదిరించటమే నా జీవిత గమ్యం అని ప్రకటించుకున్నాడు. ఆ పద్ధతి ప్రకారమే ఆయన జీవితం అంతా బతికాడు. ఆయన బీజాపూర్ జిల్లాలో జన్మించిన వరంగల్ మడికొండలో స్థిర నివాసం వారి తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే ఆయన జీవించాడు. అక్కడి నుంచే ఆయన న్యాయశాస్త్రం కూడా చదివి ఆ తర్వాత న్యాయశాస్త్రం ఏమీ పాటించలేదు, వకీలుగా పనిచేయలేదు. ఆయన జీవితం మొత్తం ఒక కవిగా, ఒక రాజకీయ కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగానే బతికాడు. ఆ సామాజిక కార్యకర్తగా అన్యాయాన్ని ఎదిరించటమే ఆయన గమ్యంగా ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన చెప్పింది ఒకటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా చివరి దాకా పోరాడాడు. తెలంగాణ పరాయి వాళ్ళు ద్రోహం చేస్తే మనం సరిహద్దు పొలిమేరల దాకా తరిమేద్దాం, ప్రాంతం వాడి ద్రోహం చేస్తే ఇక్కడే ఆయన పాత్ర పెడదామని చెప్పిన కవిత చాలా ప్రాచుర్యాన్ని పొందింది తెలంగాణలో. అంతటి సుప్రసిద్ధుడైనటువంటి కాళోజీ గారి జయంతి సందర్భంగా అందరూ ఆయనను గుర్తించుకుందాం. గాంధేయ మార్గంలో నడిచి ఒక ఆదర్శప్రాయంగా మనకు అందరి ముందు నిలబడ్డటువంటి కాళోజీకి నివాళులర్పిద్దాం. వారి ఆదర్శాలను మనం పాటిద్దాం. జోహార్ కాళోజీ.